హలో ఆల్, పార్ట్ 1 చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ గైస్ లైక్ ఇట్. పార్ట్ 1లో మనం కోరింగా ఫారెస్ట్ బయట ఏముంది అనేది ఎక్స్ప్లోర్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం లోపల ఏముంది అనేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. రింకీ హలో ఆల్, ఈరోజు మేము అవుటింగ్ వచ్చామన్నమాట. హాలిడే ఎంజాయ్ చేయడానికి ట్రిప్ లాగా ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మా డే వ్లాగ్ మీరు చూడబోతున్నారు. ఆర్ యూ గైస్ రెడీ? చలో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. మనం లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా టికెట్ కౌంటర్ దగ్గర ఇది కనిపిస్తుంది అనమాట, ఐ లవ్ కోరింగా అని. అందరూ ఇక్కడికి వచ్చిన విజిటర్స్ అందరూ ఇక్కడ ఫోటో తీసుకుంటారు. ఐ లవ్ కోరింగా అది చూసుకోగానే దాని పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈచ్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలైతే 20 రూపీస్, కెమెరాకి 500 అండ్ ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదే కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్కి ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఎవ్రీ ట్యూస్డే హాలిడే అన్నమాట. మేము కూడా టికెట్ తీసుకున్నాము. చలో ఇంక లోపల ఏముందని ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపల ఇలా ఎంటర్ అవగానే మనకి ఇక్కడ చిన్న నర్సరీ కనిపిస్తుంది. దాని పేరు ప్రకృతి అన్నమాట, నర్సరీ పేరు. ప్లాంట్స్ అన్ని రీజనబుల్ ప్రైస్లో చాలా బాగున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోనికి కూడా చిన్న ప్లే ఏరియా ఉంది. ఈ వాటర్లో ఫిషెస్ ఉన్నాయి చూడండి. చలో లెట్స్ స్టార్ట్ వాకింగ్ ఆన్ వాట్ దే కాల్ ద ఫుడ్ వాక్. ఇట్ కవర్స్ an area of 235 square kilometers. Mangroves are basically a group of trees that lives in the coastal zone. If you can see, they have the dense tangle of the roots. As you can see, these roots are all of the trees to handle the daily race of the tides, which helps us to flow the movement of water. ఈ ఫారెస్ట్లో అలా నడుస్తుంటే బోర్డ్ వాక్ మీద చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. నేచర్తో టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. ఇది ఇంకొక ఎంట్రన్స్ అండి. ఇక్కడ అక్వేరియం చూడడానికి అండ్ వాచ్ టవర్ చూడడానికి. చూస్తున్నారు కదా, ఇదే ఆక్వా వరల్డ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే రకరకాల ఫిషెస్ని వీళ్ళు పెంచుతున్నట్టు కనిపిస్తుంది. చూడండి, చాలా బాగున్నాయి కదా ఫిషెస్ అన్నీ. ఇక్కడ ఇక్కడ పెద్దగా టవర్ కనిపిస్తుంది కదండి, ఈ టవర్ పేరే వాచ్ టవర్ అంటారు దీన్ని. అలా పై వరకు ఎక్కితే మనకి బర్డ్స్ వ్యూ కనిపిస్తుంది అన్నమాట. ఇదే రోప్ బ్రిడ్జ్ అంటారనమాట. చలో ఇంకా మనం బోటింగ్ వైపుకి వెళ్ళిపోదాం. And finally, after a really nice walk, we reached this point which is quite serene. And this is the backwaters of the river Godavari, which directly flows into the Bay of Bengal. అక్కడ మీకు ఆర్చ్లో ఒకటి కనిపిస్తుంది కదండి, అదే అక్కడ వనమూలికలు దొరికే ప్లేస్ అన్నమాట అది.
చూస్తున్నారు కదా ఎంత రద్దీగా ఉందో బోటింగ్ దగ్గర. సంక్రాంతి సీజన్ అందరికీ హాలిడేస్ కాబట్టి అందరూ వచ్చినారు. అలా మేము చాలా పీక్ టైంలో వెళ్ళామన్నమాట. మేము టికెట్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత బోట్ ఎక్కాము. ఇక్కడ వాటర్ ఫోబియా ఉన్న వాళ్ళు మేము ఎక్కలేము అని భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, ఫారెస్ట్ పోలీసులు కూడా మనల్ని సురక్షితంగా బోట్ ఎక్కిస్తున్నారు. లైఫ్ జాకెట్ వేసుకోవడం మాత్రం కంపల్సరీ. అండ్ ఫైనల్లీ మేము బోట్ ఎక్కే టైం కూడా వచ్చేసింది అనమాట. అండ్ ఫర్ బోటింగ్ దే హ్యావ్ 2 ఆప్షన్స్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రెగ్యులర్ బోట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద స్పీడ్ బోట్. అండ్ ఫర్ రెగ్యులర్ బోట్ దే విల్ ఛార్జ్ యూ 100 రూపీస్ పర్ హెడ్ అండి. అండ్ ఫర్ స్పీడ్ బోట్ దే విల్ ఛార్జ్ యూ 1200 రూపీస్ ఫర్ 4 people. అండ్ బోటింగ్ టికెట్స్ 4:30 PM వరకే ఇష్యూ చేస్తారండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓన్లీ క్యాష్ పేమెంట్ మాత్రమే అలో చేస్తారు. నో ఆన్లైన్ పేమెంట్స్ లైక్ యూపీఐ ఏమీ ఉండవన్నమాట ఇక్కడ. ఇది ఫిషింగ్ బోట్ అండి. మనకి హాలిడే వస్తే ఎక్కడికైనా వేరే సిటీకి వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి దగ్గరలో ఉన్న ఈ గోదావరి జిల్లాల అందాలను చూడండి, ఎంత బాగున్నాయో కదా. గోదావరి వాటర్ అంతా ఇలా సీలో కలుస్తుంది. What you see in the front is the sea mouth. చూస్తున్నారు కదండి, ఈ వాటర్, ఈ నేచర్, ఈ ట్రీస్ అంతా ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో ఇదండి ఈ బోట్ రైడింగ్లో మేము చేసిన బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. చూడండి ఇక్కడ మంకీ మన పక్క నుంచి ఎలా వెళ్తుందో. వచ్చినప్పుడు మనకి ఆకలిస్తే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్స్ అనిపిస్తుంది. బిర్యానీస్, స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఇంకా ఫుడ్ లేదు, ఆకలేస్తుంది అని దిగులు పడక్కర్లేకుండా ఇక్కడే తినచ్చు హ్యాపీగా. చూడండి ప్రతి జంతువుకి, అలాగే నీటిలో పెరిగే చేపలు వాటి గురించి తెలుసుకోవడానికి ఎలా పెట్టారో బర్డ్స్, అలాగే పక్షుల గురించి కూడా. ఇది ఫిషింగ్ క్యాట్ అంట. చూసారు కదండి, సంక్రాంతి సీజన్ కాబట్టి ఇక్కడ ఎద్దుల బండ్లతో ఎలా డెకరేషన్ చేశారో అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ బోట్ థీమ్ కూడా పెట్టారు చూడండి. చూడండి ఇక్కడ ఈ బోర్డు వాక్ పై నడవడం వల్ల కలిగిన ఉపయోగాలన్నీ బోర్డు మీద రాశారు. మీరు ఎప్పుడైనా నియర్ బై కాకినాడ విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఒకసారి కోరింగా ఫారెస్ట్ని తప్పకుండా విజిట్ చేయండి. వన్ డే నేచర్తో టైం బాగా స్పెండ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలా లాస్ట్లో మేము అందరం కూడా ఉయ్యాలు ఊగినాము. సో చూసారు కదండి మా ఈ చిన్న వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే కనుక ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. See you all guys in the next video. Until then, take care.
Lots of love. Your Srinky signing off. Bye bye.